దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప కనికరం బట్టి ఈ వారమంతయు ఆయన రెక్కల నీడ క్రింద ఆయన మనల్ని సజీవులుగా ఉంచి ఈ పరిశుద్ధమైనటువంటి ఆదివారపు దినమున, పునరుద్ధానపు దినమున పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో మనమందరము చేరి దేవుని స్తుతించుటకు, దేవుని గణపరచుటకు, దేవుని ఆరాధించుటకు, దేవునికి వాక్యం వినుటకు, మనల్ని సరి చేసుకున్నటకు దేవుడు మనకి ఇట్టి అవకాశం కలుగజేసినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసు నామమునకు చెందునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరొకసారి మన వాక్య భాగంలోకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం మరొకసారి చదువుదాం. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షేతను వెతుకు వారికి నిత్య జీవమిచ్చును. దేవునికి స్తోత్ర. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పోయిన వారం మనం ఇదే వాక్యములో నుంచి, ఇదే వచనంలో నుంచి దేవునికి మహిమకరమైనటువంటి జీవితం ఒక క్రైస్తవుడుగా ఎలా జీవించాలి, ఏటి విషయాన్ని బట్టి, ఏ విషయాలలో దేవుడు మహిమపరచబడతాడు, మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుందనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. దేనికి స్తోత్ర. హల్లెలూయా. మన నోట స్తుతి ఉండాలి. అది ఏ స్థితిలోనైనా, కష్టాల్లో అయినా, బాధలైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా ఉండాలి అని మనం చెప్పుకున్నాం. ఆ విధంగా మన హృదయాంతరంగాల్లో దేవుని కూర్చిన కృతజ్ఞత ఉండాలి. ఆ కృతజ్ఞత దేవుని సన్నిధికి వచ్చి కనిపించాలి అనే మాటలు మనం పోయిన వారం శ్రేష్టమైన విషయాలు, దేవుని మహిమపరిచే విషయం గురించి మనం చెప్పుకున్నాం. అయితే రెండవ అంశం ఇదే వచనంలో నుంచి ఘనత అనే ఆ మాటకున్న అర్థం, దాన్ని క్రైస్తవులు అర్థం చేసుకునే విధానం ఈరోజు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఘనత అనే దాన్ని ఇంగ్లీషులో చాలా సందర్భాల్లో మనుషులకు ఆపాదించినప్పుడు గౌరవం, హానర్ అనే పదాన్ని యూజ్ చేశారు. దేవునికి ఆపాదించినప్పుడు గ్రేట్ అనే పదాన్ని యూజ్ చేశారు. దాదాపుగా 344 పదాలు ఘనత అనేది ఉంది. 96 పదాలు ఘనపరచడం అనే మాట గురించి ఉంది. వీటన్నిటిలో కూడా మానవులకి ఘనత ఉంది. ఆ విధంగానే ఆ ఘనత ద్వారా దేవుని మహిమపరిచే జీవితం ఉంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవుడిగా నా ఇంటెన్షన్ ఒకటే, నా ఉద్దేశం ఒకటే. నువ్వు క్రైస్తవుడు అయినందుకును, క్రీస్తుని ఎరిగినందుకు, క్రీస్తును తెలుసుకున్నందుకును, నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నందుకు, క్రీస్తుని ఎరిగి దేవుని సత్యాన్ని తెలుసుకొని దేవుని ఉద్దేశాన్ని ఎరిగి బ్రతకాలి. అలా బ్రతకపోతే ఆ బ్రతుకు, ఆ భక్తి వ్యర్థం. అందుకని క్రీస్తు యొక్క గుణ లక్షణాలను, క్రైస్తవుడు ఉండవలసిన జీవిత విధానాన్ని, క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన వాక్య సత్యాన్ని గురించి ఎక్కువగా బోధించడం జరుగుతుంది. కారణం ఏంటంటే అది తెలుసుకుంటేనే మనం లోతుగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటాం, గట్టిగా వాక్యానుసారంగా ఈ లోకంలో బ్రతకగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా కాకుండా పై వాక్యాలు, పై మాటలు, లేకుంటే ఈ లోక సంబంధమైన కార్యాలు, పిట్టకథలు చెప్పుకుంటే ఆ క్షణం మన మనసు ఆనందపడుతుంది, ఆ క్షణం బలపరచబడుతుంది. కానీ సత్యం మనలో నిలబడదు కాబట్టి తర్వాత బాధేస్తుంది, స్థిరంగా వాక్యంలో ఉండలేకపోతారు. ముందు వాక్య సత్యాన్ని ప్రజలు తెలుసుకోగలిగితే, ఆ సత్యంలో నిలబడడానికి ప్రయత్నిస్తే వారి జీవితాలను వాక్యం స్వతంత్రులుగా మార్చి ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడిగా నువ్వు క్రీస్తుని గురించి తెలుసుకోవాలి. వాక్యము గురించి పూర్తిగా ఒక అవగాహన కలిగి ఉండాలి. అందుకే రాత్రి కూడా ఒక సంఘ విషయంలో ఒక దైవజనుడి యొక్క బాధ ఏంటి, వేదన ఏంటి, ఏ విధంగా అభివృద్ధి పొందాలని ఒక సేవకుడు కోరుకుంటాడనే వాక్యాన్ని మీకు తెలియజేశాను. ఉద్యోగాలతో, ఆస్తి పాస్తులతో, అంతస్తులతో, ఈ లోక సంబంధముల సౌభాగ్యాలతో ఒక వ్యక్తి ఈ లోకంలో దీవించబడాలని ఒక దైవసేవకుడు, నిజమైన దైవసేవకుడు కోరుకోడు. కానీ వారి జీవితంలో దేవుని కూర్చిన సంపూర్ణ జ్ఞానము కలిగి, ఆత్మ సంబంధమైన వివేచన కలిగి, ప్రతి విషయంలో కూడా సఫలమవుతూ
దేవుడు అంటే యేసు క్రీస్తు అని ఏ విధంగా నడిచా ఆ విధంగా నడుచుకున్న దానిని బట్టి సంఘం అభివృద్ధి పొందాలని, ఆ విధంగా అభివృద్ధి చెందబడిన సంఘం దేవుని ఎదుట నిలబెట్టాలని నిజమైన దైవ సేవకుడు కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేలాడు హల్లెలూయా. అందుకనే ఏ విధము చేతనైనను మిమ్మను దేవుని ఎదుట నిలబెట్టాలి అని పౌలు చెప్తాడు. ఏ విధంగా నిలబెడతారు? సంపూర్ణులుగా చేసి. ఏ విధంగా సంపూర్ణంగా చేయాలి? ఏమంటాడు యేసు ప్రభు, వారు నాలో ఉన్నారు, మేము నీలో ఉన్నాం కాబట్టి మేము సంపూర్ణులం అంటాడు. అంటే ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు అంటే యేసు ప్రభును అంగీకరించిన వాడు లోకం నుంచి వేరై, లోకం నుంచి తను వేరుపరుచుకొని లోక ఇచ్ఛలు, కోరికలు, ఆశలు, ఆలోచనలు, పద్ధతులు, సంప్రదాయాలు, అలవాట్లు వాటన్నిటి నుంచి వేరైపోయి క్రీస్తుని కలిగి, క్రీస్తు తత్వాన్ని కలిగి, క్రీస్తు వాక్యాన్ని ఎరిగి క్రీస్తులో ఉన్నదాన్ని బట్టి వేరుపరచబడిన ఈ వ్యక్తి, క్రీస్తుని కలిగిన ఈ వ్యక్తి దేవునిలో దేవునికి చిత్తానుసారంగా బ్రతుకుతున్న దానిని బట్టి వారు ఈ లోకంలో సంపూర్ణమైన భక్తి చేసిన వారు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేలాడు హల్లెలూయా. అలా సంపూర్ణంగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలని పౌలు యొక్క కోరిక. లేకపోతే ఈ లోకంలో మీరు దీవించబడి పరలోకానికి రాకపోతే, వెళ్ళకపోతే ఉపయోగం ఏముంది? అందుకని ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టి ఏం ప్రయోజనం? కాబట్టి అలాంటి అప్రయోజనమైన భక్తి మనం చేయకుండా దేవుని ఎదుట నిలవదగిన భక్తి దేవుడు మనకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి వాక్యాన్ని దేవుడు మనకు శ్రేష్టంగా విశదపరిచి దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన సన్నిధిలో సంపూర్ణంగా నిలబెట్టే ఆత్మ వివేచన జ్ఞానం దేవుడు మన సంఘానికి దేవుడు దయచేయునుగాక. అందులో భాగంగానే మనం క్రైస్తవుడు దేవుని మహిమపరచాలి. క్రైస్తవుడు అయినందుకు దేవునికి ఘనత కావాలి అనే ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మన ద్వారా దేవుడు ఎలా ఘనత పొందుతాడు? ఒకటి. రెండు, దేవుడు ఎవరికి ఘనతనిస్తాడు? ఈ రెండు పార్శ్వాలు, ఒక రూపాయికి అటు ఇటు రెండు నాణ్యాలు ఉన్నట్లుగానే ఇప్పుడు ఘనతకు రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి దేవునికి ఘనత, రెండు నరునికి ఘనత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేలాడు హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడు దేవుని వెతకాలి, ఘనతని వెతకాలి. దేనిని వెతకాలి? ఘనతని వెతకాలి. ఏ ఘనత? స్వకీయ ఘనతనా, సొంత ఘనతనా? అందుకనే మనం అసలు దేవుని చిత్తం ఏంటి ఈ లోకంలో? ఒక వ్యక్తిగా సార్వత్రిక సంఘానికి, సర్వలోకానికి, అంటే యేసు క్రీస్తులోకి వచ్చిన వ్యక్తికి దేవుని చిత్తం తెలిసి ఉండాలి. ఏంటి అది? సర్వ సామాన్యమైన, సర్వజనీకమైనటువంటి సార్వత్రిక దేవునికి చిత్తం ఏంటి అనేది మనం చూస్తే ఒక మాట చదువుదాం, చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొని వలనో అది ఎరిగి ఉండుట దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటి? ఒక క్రైస్తవుడి పట్ల, ఒక విశ్వాసి పట్ల అంటే ముందు తన పరిశుద్ధ జీవితం కాపాడుకోవడం తెలిసి ఉండాలి. మాటల్లో, చూపుల్లో, నడకలో, ప్రవర్తనలో, ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో ఎక్కడైనా సరే ఈ ఘటాన్ని, ఈ శరీరాన్ని, ఈ జీవితాన్ని పరిశుద్ధతలో కాపాడుకునే విధానం, వాక్య పరిజ్ఞానం తెలిసి ఉండాలి. అందుకని పరిశుద్ధతలో మీ ఘటమును ఎట్లు కాపాడుకోవాలో ఎరిగి ఉండుట దేవుని చిత్తం. మరి తెలుసా? పరిశుద్ధత కాపాడుకునే విధానం తెలుసా? ఏ విధంగా పరిశుద్ధతను కాపాడుకుంటావు? బైబిల్ ఒకటే ఉంటుంది, ఒక్కటే ఒక మాట స్ట్రైట్ ఫార్వర్డ్గా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యము చేతనే కదా. దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేత. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధతను ఏ విధంగా కాపాడుకుంటాడు అంటే వాక్యము చేత. వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకున్న దాన్ని బట్టి, పరిశీలించుకునే దాన్ని బట్టి, అంటే ఆ వాక్యాన్ని ఎరిగి తెలుసుకొని అర్థం చేసుకొని అది సమయానుకూలంగా, సందర్భానుసారంగా ఎప్పుడు ఎలా వాడుకోవాలో దాన్ని అర్థం చేసుకున్న దాన్ని బట్టి పరిశుద్ధతను కాపాడుకుంటారు. సాతాను వచ్చి యేసు ప్రభువుని రెచ్చగొట్టింది, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా చేసుకో, అప్పుడు నువ్వు దేవుని కుమారుని ఒప్పుకుంటావు.
చూడండి, అంటే మనుషులు రెచ్చగొడతారు, మహిమనంతను చూపించి ఇదంతా నీకు ఇస్తాను, జస్ట్ నాకు మొక్కుతే చాలు, ఇట్లా ప్రలోభ పెడుతుంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు మన జీవితాల మీద ప్రభావితం చేసి ఏ విధంగా అయినా సరే క్రీస్తులో నుంచి వేరుపరిచేటట్టుగా చేసే సందర్భాల్లో మన పరిశుద్ధ జీవితం ఎట్లా కాపాడుకోవాలి? అది వాక్యం చేతనే. సాతానును యేసుప్రభువు ఎలా జయించాడు? వాక్యము చేతనే కదా. కాబట్టి ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. రొట్టెల కోసం కాదు, ఇచ్చిన ఇవ్వకపోయినా సరే ఆయన జీవింపజేయగలుగుడు అని అంటే రాళ్ల వలన కూడా ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు కాదు. దేవుని చిత్తాన్ని జరిగించే విధంగా నేను బ్రతుకుతాను అని వాక్యము ద్వారానే ఏం చేశాడు? సాతాను జయించాడు. వాక్యం ద్వారా మన పరిశుద్ధతను కాపాడుతుంది. అని దేవుడు కుమారుడు గాడా? ఇప్పుడు అది చెప్పింది, నువ్వు దేవుడు కుమారుడు అయితే రాళ్ళను రొట్టెగా చేయమంది. అంటే ఇప్పుడు చేయలేదు కాబట్టి ఆయన కాకుండా పోయాడా? ఈ రోజుల్లో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు, నేను పోయిన వారం అంతకుముందు వారం కూడా చెప్పాను. ఇలానే ఒక దైవసేవకుడు వాక్యం చెప్తూ ఉంటే ఒక యవనస్తుడు లేచి, అయ్యా మీరు వాక్యం చెప్తున్నాడు, మరణకరమైనది ఏది తాగినా కూడా వాళ్ళకి ఏమి జరగదు, ఇదిగో ఈ విషయం తెచ్చాను, మా అందరి ముందు నువ్వు తాగు, నువ్వు చావకపోతే ఈ వాక్యం కరెక్టు అని మేము నమ్ముతాము, అప్పుడు విశ్వసిస్తామని ఆ యవనస్తుడు అందరి ముందు లేచి ఆ దైవసేవకుని అడిగితే ఏమర్థం కాలేదు. విషయం తాగితే నిప్పును పట్టకుండా కాలకుండా ఉండునా అని బైబిల్ చెప్తుంది. కాలుతుంది, తెలిసి చేసినా తెలియక చేసినా అది జరుగుతుంది. అందుకు ఆ దైవసేవకుడు ఆ టయానికి దేవుడు సమయస్ఫూర్తి జ్ఞానాన్ని ఇచ్చి నీ దేవుడిని నువ్వు శోధించకూడదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శోధించడం, నువ్వు రాళ్ళను రొట్టెగా మార్చడం శోధన. ఇది చేస్తే ఇది ఇస్తే అనడం దేవుని శోధించడం. ఈ రోజుల్లో మన అవసరాల గురించి ఏమని ప్రార్థన చేస్తావు? ప్రభువా ఇది ఇస్తే నీకు అది ఇస్తాను, ఇవ్వకపోతే ఏమి ఇవ్వను, ఇవ్వకపోతే నువ్వు దేవుడు కాదు. ఎలాంటి భక్తి అండి? బేరాలా దేవునితో? కరెక్ట్ కాదు. శోధించడం అంటే లేని దాన్ని, దేవుని చిత్తం కాని దాన్ని మనకు తెలిసిన విధానం దేవుని అడగడం, అలా కాదు. శోధించకూడదు అంటాడు ఆ దైవసేవకుడు. అయ్యా నేను తాగుతాను, దేవుని చిత్తమై దేవుని ఉద్దేశమై తాగవలసిన పరిస్థితులు నేను తాగితే చంపితే చంపుతాడు, చనిపోతే చనిపోతాడు, బతకనిస్తే బతకనిస్తాడు. యోహాను తన శిష్యుడు నూనెలో వేసిన చావలేదు, కానీ పత్మాసు దీపంలో వేశారు. శిష్యులు అప్పచెప్పుకున్నారు, కొందరు రంపములతో కోయబడ్డారు, కొందరు నిలువుగా సిలువేయబడ్డారు. దేవుడు అనుమతించిన శ్రమలలో దేవుడు నాకు అనుమతిస్తే ఏదైనా నేను జరిగిస్తాను. అంతేగా నువ్వు అన్నావు కాబట్టి నేను నిరూపించుకోవాలి కాబట్టి ఏది చేయను. కాబట్టి ఈరోజు నిరూపించుకోవడానికి, నువ్వు ఏదో చేసుకోవడానికి ఏ భక్తి మనం చేయాలి? దేవుడి అనుమతి, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం మన జీవితాలు ఎరిగి బ్రతకగలిగినట్టు ఒక జ్ఞానం మన జీవితాల్లో మనకు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధతను కాపాడుకొనుటే ఎరిగి ఉండట దేవుని చిత్తము. నువ్వు సనిగి దేవునికి విరోధంగా మారకుండా, గొనిగి దేవునికి విరోధంగా మారకుండా, దేవుని చిత్తాన్ని ఎరిగి అణిగి మణిగి ఉండడం నీ పరిశుద్ధతను. అపవిత్రమైన కార్యాలు చేస్తేనే కాదు కదా పరిశుద్ధతను కాపాడుకోవడం అంటే ఏంటో ఈరోజు చాలామంది తెలియదు. నేను వ్యభిచారం చేయట్లేదు, నేను దొంగతనం చేయట్లేదు, ఇలా చేయట్లేదు అంటారు. కానీ ఒకడు నన్ను వచ్చినప్పుడు హృదయంలో కపటం ఉంచుకొని పైకి బాగా సమాధానంగా మాట్లాడతాడు, ఇది పాపమే అని బైబిల్ చెప్తుంది. కాబట్టి పరిశుద్ధత అంటే దేవుడి చిత్తాన్ని, దేవుడి ఉద్దేశాన్ని వాక్యానుసారంగా నీ జీవితం ఉందా లేదని పరిశీలించుకుంటూ అనుక్షణం బ్రతకడమే ఈ జీవితాన్ని కారణం ఏంటంటే ఈ పరిశుద్ధతను కాపాడుకుంటేనే దేవుని ఎదుట నువ్వు నిలబడగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేడు. ఆ పరిశుద్ధతలో మనకు పాలు దయచేశాడు కాబట్టి ఆ రక్తము ద్వారా మనం పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచి ఆయన పాపం నుంచి విడిపించి పరిశుద్ధపరచబడే జనాలుగా దేవుని మనం తీర్చి ఆయన సన్నిధిలో ఉంచినప్పుడు ఈ పరిశుద్ధతను కాపాడుకొనుటే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? నోట కపటం, హృదయంతరంగం అగాధము, చూపుల్లో మోహము, ప్రవర్తనలో విపరీతమైన బుద్ధి, ఇవన్నీ కూడా పాపాలే కదా.
కాబట్టి ఈరోజు క్రైస్తవుడిగా, క్రీస్తు నమ్మిన వ్యక్తిగా నీ జీవితాన్ని, నీ యొక్క ఘట్టాన్ని, అంటే నీ శరీరాన్ని, నీ బ్రతుకును పరిశుద్ధతలు కాపాడుకోగలిగిన వాక్య వివేకము, వాక్య జ్ఞానం నీ బ్రతుకును కలిగి ఉన్నావా? లేకపోతే కాపాడుకోలేవు కదా. అంత ఉందిలే అనుకుంటే సరిపోయిందా? సిద్ధలో నూనె ఉందా? లేదు. ఇది ఉంది లేదు, సరిపోద్ది అనుకున్నాడే. కాపాడుకున్నారా వారి జీవితాలు? లేదు కదా. లోపలికి వెళ్ళగారే వాళ్ళ బ్రతుకులు కాదు. ఇంతింత భక్తి, ఇది చాలానికి భక్తి వద్దు. ఏ విధంగా అయినా సరే ఈ శరీరం ఆయన ఎదుట మహిమా శరీరంగా మార్చబడి నిలబడగలిగిన భక్తి కావాలి అని ఈ ప్రాణం ఉన్నంతలోపే, అవకాశం ఉన్నంత వరకే ఎప్పటికప్పుడు ఈ యొక్క శరీరాన్ని ఏం చేసుకోవాలి? పరిశుద్ధతలో మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని చిత్తం. అంత మాత్రం కాకుండా ఘనత అని రాయబడింది అక్కడ. ఘనత అంటే ఈ ఘనత గురించి ఒక మాట. ఏంటి ఘనత? ఘనత యందు మనం శరీరాన్ని ఎట్లా కాపాడుకోవాలి? బైబిల్ ఒకటే మాట చెప్తుంది. ఓ మాట చదువుదాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2:30. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారిని. దేవుణ్ణి గణపరిస్తే దేవుడు వారిని గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా వాక్యాలు ఉన్నాయి. మహిమ, ఘనత, ప్రభావం ఆయనకే చెల్లును. ఆయన తన ఘనతను ఎవరికి ఇచ్చువాడు కాదు. ఆయన యెహోవాయే మనకు జ్ఞానమును, ఘనతను, విమోచన అనుగ్రహించువాడని బైబిల్లో రాయబడింది. అయితే ఆయన ఏమంటున్నాడు? నన్ను గణపరిస్తే నేను అతన్ని గణపరుస్తాను. అంటే ఘనత యెహోవాకే చెందును, దేవునికే చెల్లుతోంది ఘనత. ఎందుకంటే అల్టిమేట్గా ఆయనే సమస్తము జరిగించువాడు కాబట్టి సమస్త మహిమ, ఘనత ఆయనకే చెందును. అయితే ఆయన ప్రతిమా స్వరూపంగా ఉన్న మన జీవితాలకు కూడా ఒకవేళ మనము ఆయనను ఘనపరిస్తే, ఏంటంటే ఆయనను ఘనపరిస్తే, ఆయనది ఘనతను తీసుకురాగలిగితే, ఆయన ఘనపరిచే జీవితం మన బ్రతుకులో ఉంటే ఏం జరుగుతుందంటే ఆయన మనల్ని ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మహిమ ఆయనకే, ఘనత ఆయనకే. మహిమ అంటే దేవుడు మన జీవితాల్లో జరిగించిన క్రియలను బట్టి దేవుడు మహిమపరచబడతాడు. అయితే మన జీవితాల్లో మనము ఆ క్రియ జరిగించడానికి పడిన శ్రమను బట్టి, బాధను బట్టి, వాటిని ఓర్చుకున్న దాన్ని బట్టి మనకు ఘనత, దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషునికి ఘనత ఎలా కలుగుతుంది? ఘనత అంటే ఏమిటి అంటే ఘనత ద్వారా వచ్చేదే మహిమ. ఘనత ద్వారా వచ్చేదే మహిమ. మహిమ ఇంగ్లీష్లో గ్లోరియస్ అని రాయబడింది. గ్లోరీ అని రాయబడింది. మహిమ అంటే ఆయనకే మహిమ, ఆయన చేయగలిగిన కార్యాలు. ఇప్పుడు మనం బైబిల్లో చూస్తే క్రొత్త నిబంధనలు యేసు ప్రభు జరిగించిన కార్యాలను అన్నిటిని బట్టి దేవుని మహిమపరిచిరని రాయబడింది. అంటే ఇప్పుడు చెప్తున్న సాక్ష్యాలను బట్టి మనం అబ్బా దేవుడు ఎంత గొప్ప దేవుడు, వారి జీవితంలో ఇంత గొప్ప మేలు చేశాడు, నిజంగా నువ్వు గొప్ప దేవుడు అని అనడం, వారి జీవితాల్లో జరిగించిన కార్యాన్ని బట్టి మనము చెప్పడం, మనం స్తుతించడం, మనము ఘనపరచడం అనేది దేవునికి మహిమ. అయితే ఆయనకి మహిమకరంగా బ్రతకడం ఏంటంటే ఘనత. ఆయనకి మహిమకరంగా బ్రతకడం అంటే ఈ శ్రమ, ఈ వేదన, ఈ దుఃఖం మనం భరించగలిగి, మనం సహించగలిగితే అది మన జీవితానికి ఘనత ఇస్తుంది, దేవునికి మహిమను తీసుకొస్తుంది. అలా మన జీవితము ద్వారా ఎవరైతే ఆయన గణపరుస్తారో అలా గణపరిచిన వారిని దేవుడు ఏం చేస్తాడు? గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎవరిని గణపరుస్తాడు అనే మాటను మనం కానీ ఒక మాట మనం చదివితే చూడండి. సామెతల గ్రంథం 22:4. 22:4. చాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, ఇంకా అవన్నీ వదిలిపెట్టేస్తే ఘనతకు కారణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఘనపరిస్తే
నేను గణపరుస్తాను అని దేవుడు చెప్పాడు కదా, అంటే ఎలా గణపరచాలి? గనగన మురగే తాళములతో, తంబూరాలతో, మన నోట స్తుతులతో నువ్వు గొప్ప దేవుడవయ్యా, మహోన్నతమైన దేవుడవయ్యా అనడం కాదు. బైబిల్ అలాంటి వారి గురించి ఏమంటుంది? ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరుతురు కానీ వాళ్ళ హృదయం ఏముంది? దూరంగా ఉంది అంటున్నాడు. అంటే ఏంటి? మన నోటి ద్వారా గణపరచడం కాదు, నువ్వు గొప్ప దేవుడు అనడం కాదు. ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఏమవుతుంది? మనకు ఘనత కారణం. అంటే ఒక వ్యక్తి దేవుని గణపరచడం అంటే పాపాన్ని విసర్జించి పాపాన్ని లోపలికి రాకుండా ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ వ్యక్తి ఘనతకు పాత్రుడుగా మార్చబడతాడు. వారి ద్వారా దేవుడు ఘనత పొందుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఎన్నోసార్లు చెప్పాను, దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే జ్ఞానమునకు మూలం అనేది ఒకటే మాత్రమే కాదు, కానీ అది చెడుతనాన్ని అసహించుకోవడం అని, చెడుతనాన్ని విసర్జించడం అని 2 సందర్భాల్లో సామెతల గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి అసహించుకోవడం, ఒకటి విసర్జించడం. ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అసహించుకోవడం, విసర్జించడం అంటే లోకంలో ఉన్న చెడుతనాన్ని అసహించుకోవాలి. ఏంటంటే లోకంలో ఉన్న చెడుతనాన్ని అసహించుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి చెడ్డవాడైతే వాడి ప్రవర్తన సరిగా లేకపోతే మనం అసహించుకుని వారికి దూరంగా ఉంటాం. మన పిల్లలు వారితో సహవాసం చేయనియం. కారణం ఏంటి? ఆ సహవాసం చెడిపోతారనే ఉద్దేశంతో. అంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వీటిని మనలోకి రాకుండా వాటిని అసహించుకోవాలి. శరీర కోరికలు, ఆలోచనలు, ఉద్దేశాలు మనలోకి వచ్చి లోక సంబంధ సాంప్రదాయాలు, ఆలోచనలు, అలవాట్లు మనలోకి వచ్చి దేవుని యందు భయభక్తులు లేకుండా నామకార్థం భక్తి చేస్తామని అలాంటి వాటిని మనలోకి రాకుండా అసహించుకొని దూరంగా ఉంచాలి. అంటే మన హృదయంలో ఉన్నటువంటి శరీర ఇచ్ఛలను, కోరికలు, దేవుడికి విరోధమైన చెడుతనాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. ఏం చేయాలి? విసర్జించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే లోకములో ఉన్న చెడుతనాన్ని అసహించుకోవాలి, మనలోకి రాకుండా. మనలో ఉన్న చెడుతనాన్ని విసర్జించాలి, లోపల ఉండకుండా. చూడండి, ఇట్లా ఎవరైతే బ్రతుకుతారో వారు దేని కారణమవుతారో? వారి ద్వారా దేవుడు గణపరచబడతారో. ఎవరైతే ఆ విధంగా దేవుని గణపరుస్తారో, ఆ విధంగా దేవుని గణపరుస్తారో దేవుడు వారిని గణపరుస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఒక మాట చదువుతాను చూడండి. ఆదికాండము 45వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండము 45వ అధ్యాయం 13వ వచనం. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను చాలు. ఈ మాట యోసేపు చెప్తున్నాడు. ఇప్పుడు ఐగుప్తులో ఆయనకు ఒక్క రోజులో ఘనత కలిగిందా? ఓవర్ నైట్ స్టార్గా మార్చబడ్డా? దాదాపుగా 13 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ 17 సంవత్సరాలు అవమానాలు, నిందలు, తిరస్కరణలు ఆయన పడినట్టుగా మనం చూస్తాం. ఒకరోజు రాలి. అంటే ఇప్పుడేంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అది ఘనతకు కారణమన్నాం కదా. ఎప్పుడైతే యోసేపు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు, తనలో ఉన్నటువంటి ఇప్పుడేంటి? తన కోపం, అసూయ, అన్నలు తనను కోపగించుకున్న దాన్ని బట్టి మత్సరం తనలో లేదు. అన్నలు తను గుంటలు వేసిన దాన్ని బట్టి ద్వేషం తనలో లేదు. అన్నలు తనకు అన్యాయం చేసిన దాన్ని బట్టి ఆక్రోషం, ఆవేదన తనలో లేదు. వాటిని ఏ రోజు వదిలిపెట్టేశాడు. అంత మాత్రం కాకుండా పోతీఫరు భార్య తను ప్రేరేపించి పాపం చేయడానికి ఎంతగా ప్రోత్సహించిన, ఎంతగా ఆయనని ఇబ్బంది పెట్టినా సరే లోకములో ఉన్న పాపం తనలోకి రాకుండా జాగ్రత్త పడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. మనం చదువుకున్న యెహోవా యందు భయభక్తులు కలవాడు ఏంటి? ఘనతకు కారణమవుతాడు. వారి ద్వారా దేవుడు గణపరచబడతాడు. ఆ విధంగానే ఆయన్ను కానీ మనం గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఇప్పుడు యోసేపు జీవితంలో పగ, ప్రతీకారం, కోపం, మత్సరం, ద్వేషం, అసూయ అనేవన్నీ కూడా లేవు. వాటిని విసర్జించాడు, వదిలిపెట్టేశాడు. అన్నలు చేసిన అన్యాయాన్ని, అన్నలు చేసిన దుర్మార్గాన్ని తన హృదయం నుంచి ఎప్పుడో తీసివేసి అన్నలు దీనస్థితిలో ఉన్నారు, కరువుల ఆహారం కోసం వచ్చారు అనగానే ఇది అడ్వాంటేజ్గా తీసుకొని, అవకాశంగా తీసుకొని వారిని ఒక ఆట ఆడుకోలేదు. ఆడుకున్నారా? మనమైతే ఎన్ని మాటలు అన్న తర్వాత చేస్తాం, అనకుండా ఏం చెయ్యం, చేస్తాం. కానీ చేసే ముందు అంటాం, ఇప్పుడు గుర్తొచ్చానా, ఈరోజు గుర్తొచ్చానా,
ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకున్నా? ఎన్ని మాటలు అన్న తర్వాత సరే ఇక మీద జాగ్రత్తగా ఉన్నా. కానీ యేసేపు అన్నలు గుర్తించగానే కోపము, ద్వేషము, అసూయ ఎన్ని రాలే. ఏమొచ్చింది? ప్రేమ వచ్చింది. ఏడ్చుకుని చాటుకు వెళ్ళి ఏడ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకని బైబిల్ ఏమని చెప్తుందంటే దీనులను చేర్చుకున్నవాడు యెహోవాను గణపరచువాడని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఒక మాట చదువుదాం చూడండి. మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 30వ వచనం. ఎస్, చాలు. దేవుణ్ణి గణపరచడం అంటే ఇప్పుడు ఇక్కడ ఆయన ఎఫ్రోదితోనే సేవకుని చేర్చుకోవడం, ఆ యొక్క స్థితిలో అతనికి తోడుగా ఉండడం, దీన స్థితిలో, ఇబ్బందికరమైన స్థితిలో చేర్చుకోవడం, దేవుని గణపరచడం. అందుకని ఏమంటున్నాడు? మీరు అతన్ని చేర్చుకుని దేవుని గణపరచడు. ఈ చేర్చుకున్న విషయంలో ఒక శ్రేష్టమైన సత్యం ఏంటంటే ఏమని చెప్తుందంటే వాక్యం, దీనుడిని లేకుంటే ఈ లోకంలో దరిద్రుడనే వాడిని, ఏమి లేని వాడిని, ఇబ్బంది పడుతున్న వాడిని మనం చేర్చుకోవాలి, వాళ్ళని తిరస్కరించకూడదు. బైబిల్ ఏమని ఉంటుందంటే నీ పొరుగు వాడిని తిరస్కరించువాడు పాపం చేసిన వాడు అని రాయబడింది. అంతేనా? తిరస్కరించువాడు ఏముంది పో నీ దగ్గర, ఏంది నువ్వు, నీతేమవుద్ది, నీ బతుకెంత, నీ స్థితి ఎంత, నీ స్థాయి ఎంత, సరిపో అని తిరస్కారంగా మాట్లాడడం, నిర్లక్ష్యంగా మాట్లాడడం. ఒక వ్యక్తిని తిరస్కరిస్తే అతను దేవుని ఎదుట పాపం చేసిన వాడు. అయ్యో పాపం లేదు అని లేమిలో, కష్టంలో, బాధలో అతను చేర్చుకోవడం, దేవుని గణపరచడం. ఇప్పుడు అన్నలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు? దీన స్థితిలో, ఆకలితో అలమటిస్తూ, బాధపడుతూ, కుటుంబాల పోషణకి ఎలా బ్రతకాలని బాధపడుతూ తమ్ముడి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు తమ్ముడు ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు? అనే స్థితిలో ఉన్నాడు, బంధించే స్థితిలో ఉన్నాడు, బాధించే స్థితిలో ఉన్నాడు, ఏదైనా చేయగల స్థితిలో ఉన్నాడు. కానీ అలా చేశాడా? లేదు. ఏం చేశాడు? చేర్చుకున్నాడు, ప్రేమతో చేర్చుకున్నాడు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి దీన స్థితిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, లేకుంటే వారి లేమిలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు వారిని చేర్చుకోవడం, దేవుని గణపరచడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంటాడు, అయ్యా మేము ఎప్పుడు నీకు ఆహారం పెట్టాం, ఎప్పుడు నువ్వు ఆకలి కొంటే నీకు ఆహారం పెట్టాం, దాహం వేస్తే దప్పికి ఇచ్చాం అని ఆ నీతిమంతులు అడిగితే యేసుప్రభు అంటాడు, ఏమంటాడు? ఇదిగో ఈ నా దీన సహోదరు మీరు చేర్చుకుని ఎడల నన్ను చేర్చుకున్న వారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఈ రోజుల్లో మనకు మనుషులకు మధ్య అంతరాలు ఉండకూడదు. నీ స్థాయి, స్థానము, స్థితి, గంతను బట్టి చేర్చుకోవడం, ఫ్రెండ్షిప్ చేయడం, సహవాసం చేయడం కరెక్ట్ కాదు. అది పద్ధతి కూడా కాదు. నువ్వు దేవుని అవమానిస్తున్నావు. ఏ స్థితి అయినా అది దేవుని వల్ల ఒక వ్యక్తి కలిగిందే. అది దరిద్రత కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆపద కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఏదైనా దేవుని వల్ల కలిగిందే. అలాంటి స్థితిలో నువ్వు అతన్ని చేర్చుకొని పరామర్శించి ద్రాక్షరసం ఇచ్చి నూనె పోసి గాయాలు కట్టి పూట కొని వాళ్ళు ఇళ్ళకి చేర్చాల్సింది పోయి దెప్పిపొడిచి, బాధించి, కొల్లబొడిచి, అవమానించి, నిందించి పంపడం, లేకుంటే అనడం, 10 మందికి చెప్పడం సంస్కారం కాదు, అసలు భక్తే కాదు. అది నీకు అదే అవమానకరమైన స్థితి, దేవునికి అవమానకరమైన స్థితి. దేవుడు ఏ విధంగా ఒక వ్యక్తి ఘనతకు పాత్రకు ఎంచుతాడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. అంటే లోకములో ఉన్నటువంటి చెడు లోకంలో ఉన్న చెడు లోపలికి రాకుండా, లోపల ఉన్న చెడును విసర్జించగలిగి దేవుని చిత్తానుసారంగా ఒక వ్యక్తి బ్రతకగలిగితే ఆ వ్యక్తి ద్వారా దేవుడు గణపరచబడతాడు, ఆ వ్యక్తిని దేవుడు గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ఇప్పుడు యోసేపును దేవుడు గణపరిచాడు. అందుకని అంటాడు, ఐగుప్తులో దేవుడు నన్ను గణపరిచాడు. ఇది తన ఘనత కాదు, ఆయన భరించాడు, సహించాడు, అవమానాలను, నిందలు అన్నిటిలో ఓర్చుకున్నాడు, దేవుని చిత్తానికి లోపడ్డాడు. అందుకని ఆయన తగిన కాలమందు వారిని హెచ్చించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. మన దీన మనస్కులై ఆయన బలిష్టమైన రెక్కల చేతి క్రింద మనం దీన మనస్కులు ఉంటే చాలు. అహంకారులు ఎదిరించి దీనులకు ఆయన కృపనిచ్చే దేవుడు.
కాబట్టి ఈరోజు నీ ద్వారా దేవుని ఘనత రావాలి అనుకుంటే ఆయన ఘనపరుస్తాడు, ఆయన హెచ్చిస్తాడు, ఆయన ఒకరిని హెచ్చిస్తాడు, తగ్గిస్తాడు. అయితే నీ ద్వారా దేవునికి ఘనత రావాలి, మహిమ రావాలంటే మొట్టమొదట నువ్వేం కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని, లోపల ఉన్న చెడుతనాన్ని విసర్జించి బయట ఉన్న చెడుతనాన్ని అసహించుకొని నువ్వు దేవుని భయం కలిగి ప్రవర్తించగలిగితే అలాంటి వారి ద్వారా దేవుడు ఘనపరచబడతాడు. అలాంటి క్రియ, అలాంటి ప్రవర్తన, అలాంటి బ్రతుకు నీ జీవితంలో ఉంటే నీ ద్వారా ఆయన ఘనపరచబడతాడు. ఆయన ఘనపరిచే జీవితం నీ జీవితంలో ఉంది కాబట్టి ఆయన నిన్ను ఘనపరుస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎందుకు దేవుడు ఘనపరచట్లేదో అర్థమైపోయింది. మన క్రియలు చెడ్డవి, మన ఆలోచన విధానం చెడ్డది, మనలో ద్వేషం, మనలో అసూయ, మనలో కుళ్ళు, కపటం, కుచితం, ఇంకా రకరకాలు ఉంచుకొని ఎదుటి వారి పట్ల ఉంటాం, కానీ ప్రేమతో మనం చేర్చుకోం. ఇప్పుడు దావీదు ఉన్నాడు, సౌలు కుటుంబం అంతా కూడా చనిపోయారు, ఒకడు మిగిలిపోయాడు, మెఫీబోషెత్ అనే వ్యక్తి. ఏం అవసరం దావీదుకు అతన్ని చేర్చుకోవడానికి? దీనులను చేర్చుకోవడం దేవునికి ఘనత. అట్లా ఎవరైతే చేర్చుకుంటారో, అలా దేవునికి ఘనతను ఇస్తారో అలాంటి వారిని దేవుడు ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదును ఘనపరిచాడు. మళ్ళీ మన జీవితాల్లో ఒక వ్యక్తి దీనాస్థితిలో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, కన్నీళ్ళు ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మనం వాళ్ళ గురించి తిప్పబడి అంతే జరగాలి, వాళ్ళు వినరు, లోబడిన వ్యక్తులు, అలా తీర్పు తీర్చాల్సిన అవసరం నీకు లేదు. చేత అయితే ఒక మంచి మాట మాట్లాడు వాళ్ళ గురించి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు చేత నేను సాయం చేయి. అంతేగాని దుర్భాషలాడి, నిష్ఠూరమాడి, వాళ్ళ గురించి నిందించి, వాళ్ళ గురించి చెడు మాటలు చెప్పకుండా ఉండాలి. అలా మన భక్తి జీవితాన్ని పరిశుద్ధతలో మనము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. ఇంకా రెండవదిగా ఇంకొక మాట చెప్పుకొని ఈ పూటకు ముగించుకొని వచ్చే వారం మనం చూద్దాం. చూడండి, ఎవరిని వాడుకుంటాడు, ఎవరికి ఘనత తెచ్చుతాడు అంటే అపోస్తులైన పౌలు తిమోతికి రాసే 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని చాలు. తిమోతికి రాసిన ఏ పత్రిక అమ్మా? 2వ పత్రిక. ఇంకోసారి రెఫరెన్స్ చెప్పండి. ఓకే, చూడండి 2:20లో ఏమంటుందంటే, కొన్ని గంతకుంటాయి, కొన్ని ఘనహీతనకు ఉంటాయి వినియోగింపు. అయితే ఎవడైనను అంటే వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని నెడలా, పవిత్రపరుచుకోవాలి. ఇప్పుడు ఘనత ఒక వ్యక్తికి ఎలా వస్తుంది అంటే పవిత్రపరుచుకోవాలి. ఇప్పుడు వాక్యం మనం పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. అందుకనే ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనం పాపం లేనివారం మనం అనుకోకుండా మన పాపాలు ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? సమస్త పాపము నుండి ఆయన రక్తం, యేసుక్రీస్తు రక్తం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తూ మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, బలపరుస్తుంది. నీ మనసులో ఎలాంటి అపవిత్రత, ఎలాంటి చెడు ఆలోచన, ఎలాంటి దుర్నీతి, ఎలాంటి కల్మషం, ఎలాంటి మచ్చలు లేకుండా యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే నీ మనస్సాక్షి శుద్ధి చేసి దేవుని ఎదుట నీ యొక్క మనసును పవిత్రపరుస్తూ ఉంటుంది. కాబట్టి మనము రెండవదిగా ఒకటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన ఘనత వస్తుంది, ఆయన మనల్ని రెండు మనల్ని మనం ఏం చేసుకోవాలి? లోకములో నుండి, ఈ లోక సహవాసంలో నుంచి, లోక పద్ధతిలో నుంచి మనం వేరే. అందుకని వాటిలో చేరక, వేటిలో చేరకూడదు? లోక సంబంధ పద్ధతుల్లో, ఆలోచనలో, ఉద్దేశాలలో చేరకూడదు. యాకోబు కూడా ప్రార్థన చేస్తాడు, నా ప్రాణమా వాటిలో చేరొద్దు అని. ఎవరి గురించి? రూబేను గురించి, షిమ్యోను గురించి ప్రార్థించినప్పుడు, దీవించినప్పుడు వాళ్ళలో చేరొద్దు, ఆ సంఘంలో చేరొద్దు అని. కారణం ఏంటి? వాళ్ళు బలిష్ఠులై దుర్మార్గంగా ప్రవర్తించారు. అలాంటి వారితో చేరకూడదు. దేవునికి వ్యతిరేకంగా మార్చే వ్యక్తులతో మనం చేరకూడదు. అందుకని దుష్ట సంగతి ఏం చేస్తుంది? మంచి నడవడికని చెరిపి అలాంటి వారితో సహవాసం చేయకూడదు, అలాంటి వారితో ఉండకూడదు. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, ప్రత్యేకపరచుకోవాలి. ఇప్పుడు యెఫ్తా అనే వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు యెఫ్తా
ఒక వేశ్యకు పుట్టినవాడే వెళ్ళగొట్టేస్తారు. ఇప్పుడు ఆయన ఒక దేశానికి వెళ్ళి, అక్కడ నోదు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉంటే అల్లరి జనం వచ్చి అతనితో చేరుతాడు. ఇప్పుడు అల్లరి జనం వచ్చి చేరితే ఇప్పుడు ఈయన అల్లరి పాలవ్వాలిగా, ఇష్టానుసారిగా చెడిపోవాలి. కానీ అలాంటి వారి మధ్య ఈయన ఏం చేస్తే తన పరిశుద్ధతను కాపాడుకొని ప్రత్యేకంగా ఉన్నదాన్ని బట్టి తన సంగతంతా దేవునికి చెప్పుకొని పరిశుద్ధత బ్రతికిన దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు, అతన్ని వాడుకున్నాడు, ఘనతకు అర్హమైన పాత్రగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను ఎందుకు వాడుకోవు ప్రభా, నేను ఎందుకు పనికిరానా, ఎందుకు పనికి వస్తావు? నీ బ్రతుకులో పరిశుద్ధత లేదు, నీ బ్రతుకులో ప్రత్యేకత లేదు, నీతి కోసం బ్రతికే విధానం లేదు. దేవుడు నిన్ను ఎందుకు వాడుకుంటాడు? దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే తమ లోకము నుంచి ప్రత్యేకించుకున్న వారిని వాడుకుంటారు. వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకుంటున్న వారిని వాడుకుంటాడు. దేవుని కోసం వాడబడే సాధారణమైన వ్యక్తి ఎవరు అంటే వాక్యము ద్వారా పవిత్రపరచబడి ప్రత్యేకించుకున్న వారిని దేవుడు ఘనతకు, వీరి ద్వారా ఈ సంఘం, వీరి ద్వారా ఈ ప్రజలు, వీరి ద్వారా ఈ సంఘం, లేకుంటే ఈ స్థానం, ఈ వీళ్ళు అని దేవుడు వారిని వారికి ప్రత్యేకపరిచి దేవుడు అలాంటి వారిని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే యెఫ్తా ప్రవర్తన దేవునికి ఘనతని తెచ్చిందో, ఏం చదువుకున్నావు? తను ఘనపరచు వారిని దేవుడు ఘనపరుస్తాడు. అంటే ఘనత మన బ్రతుకును బట్టి, సమస్య అయినా, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బందిని బట్టి, మనం బ్రతికే విధానాన్ని బట్టి దేవునికి వస్తుంది. అలా ఎవరైతే ఆ జీవిత విధానం ద్వారా దేవుని ఘనపరుస్తారో అలాంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ పూట, ఈరోజు నీ బ్రతుకు దేవునికి ఘనతకు కారణమైందా? నీ బ్రతుకు ద్వారా, నీ మాట ద్వారా, నీ చూపు ద్వారా, నీ సాక్ష్యం ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడా? అయితే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నీ సాక్ష్యం మంచిదైతే, నీ బ్రతుకు మంచిదైతే, నీ స్థితి మంచిదైతే, దేవుని నామ మహిమార్థమై నిన్ను ప్రత్యేకించుకొని పరిశుద్ధపరచుకొని నీతిగా నువ్వు బ్రతుకుతుంటే, ఆ బ్రతుకు ద్వారా దేవునికి ఘనతే వస్తే ఆయన అంత ఈజీగా నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన ఘనపరుస్తాడు. ఆయన ఘనపరచిన వారిని ఆయన ఘనపరిచే దేవుడు. కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా నీ చేతులు ఘనత రావాలి. ఘనత ఆయనదే, కానీ ప్రజలను, మనుషులను కూడా ఆయన ఘనతకు తెచ్చే దేవుడు. హిజ్కియాని ఘనత ఇచ్చినాడు, తర్వాత దావీదుకు ఘనత ఇచ్చాడు. అవన్నీ కూడా వచ్చే వారం మనం చూద్దాం. ఈ పూట మీరు అర్థం చేసుకోవాల్సిన మాట, నా ప్రవర్తన ద్వారా, నేను బ్రతుకుతున్న జీవిత విధానం ద్వారా, నేను సహిస్తున్న శ్రమల ద్వారా, నేను అనుభవిస్తున్న కష్టం ద్వారా, నేను భరించిన దానిని బట్టి దేవునికి ఘనత కలుగుతుంది. ఆ ఘనత దేవునికి మహిమనిస్తుంది. అలా నేను నా ప్రవర్తన ద్వారా, నేను భరించిన దాన్ని బట్టి, సహించిన దాన్ని బట్టి, ఓర్చుకున్న దాన్ని బట్టి, దేవుని ఎదుట భయభక్తులు కలిగి బ్రతుకుతున్న దాన్ని బట్టి, దేవుని ఎదుట పరిశుద్ధపరచుకుని జీవితున్న విధానాన్ని బట్టి దేవుడు ఘనపరచబడతాడు. అలా ఘనపరచబడితే దేవుడు నన్ను ఘనపరుస్తాడని వాక్య సత్యాన్ని ఎరిగితే, ఒకటి, దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకొని నీలో ఉన్న చెడుతనాన్ని విసర్జిస్తావు. రెండు, ఈ లోకం నుంచి నిన్ను వేరుపరుచుకొని ప్రత్యేకపరుచుకొని పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి బ్రతుకుతావు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును కాక. ఇంకా ఎలాంటి వాటి ద్వారా దేవుడు ఘనపరచబడతాడో మనం వచ్చే వారు నేర్చుకుందాం. తలలు వంచండి. తలలు వంచిన మనమందరం కూడా ఘనతను వెతుకు వారికి నిత్య జీవం ఇస్తాడు అనే మాటను ఆధారం చేసుకొని, ఘనత దేవునిది అయినప్పటికీ, ఘనత ప్రభావంలో యెహోవా సన్నిధిలో ఉండినప్పటికీ, ఆయన చేసిన వాగ్దానం తన్ను ఘనపరచిన వారిని ఆయన ఘనపరుస్తాడు. ఎస్, ఈరోజు ఈ లోకంలో నీకంటూ ఘనత, ఒక స్థానం, ఒక స్థాయి, ఒక కీర్తి, ఒక పొజిషన్ రావాలి అంటే ఆయన ఇచ్చేదే. ఇప్పటి వరకు ఆయన నీ జీవితం ద్వారా ఘనపరచబడలేదేమో, అందుకే దేవుడు నిన్ను ఘనపరచట్లేదు. నీకు ఒక స్థానం, ఒక స్థాయి, ఒక శ్రేష్టమైన జీవితం, ఉన్నతమైన అభివృద్ధి, మేలుకరమైన ఆశీర్వాదం నీ జీవితాల్లో రాలేదు. కారణం ఏంటంటే నువ్వు క్రైస్తవుడు అని పేరు చెప్పుకొని నీ క్రియలు మంచివి కాదు, నీ మాట మంచిది కాదు, నీ నోరు మంచిది కాదు, నీ సాక్ష్యం మంచిది కాదు, నీ హృదయం మంచిది కాదు, నీ చూపు మంచిది కాదు. అలా అయితే దేవునికి అవమానం కదా. అలా నువ్వు దేవుని అవమానకరంగా జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఎట్లా దీవిస్తాడు, ఇది ఎట్లా ఘనపరుస్తాడు. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకో. అయ్యా, యేసేపు నువ్వు మీరు ఘనపరిచాడు. యేసేపు చెప్తున్నాడు, ఈ దేశమందు నన్ను ఘనపరిచిన దేవుడు. కారణం, ఒక వ్యక్తి సహించినప్పుడు ఘనత వస్తుంది, భరించినప్పుడు ఘనత వస్తుంది. యేసేపులాగా మంచి ప్రవర్తన కలిగి సహించి
నీకు ఘనతని తీసుకొచ్చి, అయ్యా ప్రభా నేను ఘనపరచబడగల ఒక స్థాయి స్థితి నాకు దయచేయని వాక్యానుసారమైన ఘనతను కోరుకున్న వారిగా, ఆ ఘనత యందు మనకి ఘటమెట్లు కాపాడుకోవాలో తెలుసుకున్న వారిగా, ఘనత యందు మన ఘటం కాపాడుకోవాలని పరిశుద్ధతను కాపాడుకుంటే మనం ఘనపరచబడతాం, ప్రత్యేకించుకుంటే ఘనపరచబడతాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఘనపరచబడతాం అనే సత్యాన్ని ఎరిగి ఈరోజు నువ్వు హెచ్చించబడ్డానికి గల కారణం దేవుని ఘనపరచడమే అవ్వాలి. నీ కష్టార్జితమో నీ యొక్క శ్రేష్టమైన జీవితమో నమ్మకమైన భక్తి కాదు. దేవుని ఎదుట పరిశుద్ధమైన జీవితం నీ ఘనతనిస్తుంది. అలాంటి జీవితం నాకు కలగచేయి ప్రభా. యెఫ్తా తను ప్రత్యేకించుకొని అల్లరి జనం మధ్య కూడా తన ప్రవర్తన పరిశుద్ధపరుచుకొని నీతిగా బ్రతికిన దాన్ని బట్టి అతనికి నాయకుడిగా మీరు ఘనపరిచారు, హెచ్చించారు. కాబట్టి అలాంటి జీవితం నాకు దయచేయి ప్రభాని ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, అవును ప్రభా, ఘనత నీదైనప్పటికీ మీరే ఎన్నటన్నిటికీ ఘనత అర్హులై అయినప్పటికీ కూడా నీ ప్రతిబింబాలైన మాకు కూడా దానిలో పాలు తెచ్చేసి నిన్ను ఘనపరచగలిగితే మీరు మమ్మల్ని కూడా ఈ లోకంలో ఒక శ్రేష్టమైన స్థితిలో, ఒక శ్రేష్టమైనటువంటి స్థాయిలో మాకు కూడా ఘనతనిచ్చే దేవుడు. కాబట్టి అలా ఆ ఘనత నీ ద్వారా పొందుకోవడానికి కావాల్సిన వాక్యానుసారమైన జ్ఞానం మా అందరికీ దయచేసి, అవును ప్రభువా, మీరు ఘనపరచబడేది మేమిచ్చే అర్పణను బట్టి కాదు అయ్యా, పరిశుద్ధతను బట్టి, అయ్యా భయభక్తులను బట్టి, అయ్యా ప్రత్యేకించుకున్న దాన్ని బట్టి మీరు ఘనపరచబడతారనే సత్యాన్ని ఎరిగి అలా ఈ జీవితం ప్రత్యేకించుకుని లోకం నుంచి, లోక ఆశల నుంచి, లోక ఇచ్చల నుంచి, కోరికల నుంచి, పద్ధతుల నుంచి, ఆలోచన నుంచి ప్రత్యేకించుకుని పెదవులతో ఘనపరచకుండా హృదయానుసారంగా నిన్ను అనుసరిస్తూ నీకోసం బ్రతుకుతూ నీకు ఘనత తెచ్చే శ్రేష్టమైన భక్తి జీవితం మాకు అనుగ్రహించమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ఘనతను వెతికే విశ్వాసులుగా మా మందిరాన్ని మీరు మార్చమని, నీ చిత్తానుసారమైన ఘనతను ఈ లోకంలో పొందిన వ్యక్తులుగా మేము నిలబడాలని, నీ చేత దీవించబడిన, నీ చేత ఆశీర్వదించబడిన శ్రేష్టమైన వ్యక్తులుగా ఈ లోకంలో సాక్షార్థకరంగా మేము నిలబడాలని ప్రభా శ్రేష్టమైన వాక్య విషయాన్ని మాకు అందించారు. అందుని బట్టి నీకు స్తోత్రం. ఆ విధంగా ఘనతను ఈ లోకంలో ఒక స్థాయిని పొందుకొని వాక్యానుసారంగా పొందుకుని కృపను అనుగ్రహించి బలపరచుమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఆ విధంగా తలలో ఉంచుదాం.